ప్రజాభవన్లో మంత్రుల కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగ్గా హెల్త్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల తరలింపు అంశాలపై చర్చించారు. ప్రజాభవన్లో మంత్రుల కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగ్గా హెల్త్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల తరలింపు అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్లో మంత్రులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ పాలసీ, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల తరలింపు అంశాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, ఈరోజు ప్రజాభవన్ లో కీలక సమావేశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఇటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇక అధికారులు కూడా ఈ సమావేశానికి సంబంధించిన పత్రాలను తీసుకొని ఈ సమావేశానికి అందుబాటులో ఉన్నారు. మొత్తానికైతే ఈ సమావేశంలో అత్యంత కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. హిల్ట్ పాలసీ నేపథ్యంలో హైదరాబాదు పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలను, పరిశ్రమలను తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ పరిశ్రమలను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. అయితే ఇక ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే హిల్ట్ పాలసీలో భాగంగా 9,000 పైచీలకు ఉన్న భూమికి సంబంధించిన డబ్బులను ఆయా ప్రాంతాల వారీగా రోడ్ల వెడల్పును బట్టి ఫీ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మేరకు పరిశ్రమలు ముందుకు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఒకవైపు ముందుకు రావట్లేదు అనే విషయాలపైన ఇప్పటికే చర్చిస్తున్నారు. అయితే ఆ పరిశ్రమల తరలింపు విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టున్నది. మరొక వైపు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్త పరిశ్రమలు వస్తుంటే ఆ కొత్త పరిశ్రమలకు సంబంధించిన అవి ఏర్పాట్లు, ఆ పరిశ్రమలకు కేటాయించాల్సిన స్థలాలు, వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఈ సమావేశంలో మరి కాసేపట్లో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఈ పరిశ్రమల తరలింపుకు సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతుంటే మరొక వైపు కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఆ కొత్త పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, ఇతర అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంటే ఈ సమావేశ ఉద్దేశం ఏమనుకోవచ్చు అంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నట్టు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఒకవైపు కొత్త పరిశ్రమలను ఇప్పటికే ఇటీవల నిర్వహించిన రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఆ గ్లోబల్ సమ్మిట్ లో 5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదిరాయి. ఈ ఎంఓయూలు కుదుర్చుకున్న పరిశ్రమలకు సంబంధించి మరొకసారి లైజనింగ్ ఏర్పాటు చేయడం, ఆ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో వాళ్ళు కోరుతున్న అంశాలు ఏంటి, వాళ్ళ ముందు మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అనే విషయాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ తిరుపతి చారి. ప్రజాభవన్లో మంత్రుల కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగ్గా హిల్ట్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. హిల్ట్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల తరలింపు, ఈ 3 అంశాలపై చర్చ జరుగుతుంది. మంత్రులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ఈ భేటీ జరుగుతోంది.